హాయ్ ఫ్రెండ్స్, మన ఇంటి రుచులకు స్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం వంకాయ పులుసు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి కొత్తిమీర ఎక్కువగా కావాల్సి ఉంటుంది, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు, బెల్లం, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు. ఈ వంకాయ ముక్కల్లో మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ ఆవిరిపైన కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ రావాలి. టూ విజిల్స్ వచ్చేసింది, ప్రెషర్ కూడా పోయింది. ఇలా బయటకు తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఆవిరిపైన కుక్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత తీసుకోవాలండి. తీసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ పేస్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. కొద్దిగా బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టకపోతే తుల్లుతుంది. ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టాల్సిందే, ఎందుకంటే తుల్లుతుందన్నమాట. ఇప్పుడు చింతపండు రసం పోసుకుని మిక్స్ చేసుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే చిక్కబడి ఉంటుంది. సిమ్లో పెట్టుకుని బెల్లం, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంత టేస్టీ అండ్ యమ్మీ అయినా వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం